హలో ఎంగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మనం వీడియోలు డిస్కస్ చేసుకున్నాం కదా. గూగుల్ వాళ్ళు మనకి ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే గూగుల్ ఆర్కేడ్ ఫెసిలిటేటర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఓకే, ఫస్ట్ మనం అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, దీనిలో ఏం నేర్చుకుంటాం, ఎందుకు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఈ ప్రోగ్రామ్ ఫ్రీ వర్చువల్ లెర్నింగ్ క్యాంపెయిన్ అనమాట. సో మీరు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వడానికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరమే లేదు. ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు ఎటువంటి కాస్ట్ పే చేయకుండా మీరు లెర్నింగ్ అంటే ఇప్పుడు డిమాండ్లో ఉన్న స్కిల్స్ని నేర్చుకోవచ్చు. సో యూ కెన్ మాస్టర్ ఇన్ డిమాండ్ స్కిల్స్ అనమాట. ఎలాంటివి? ఏఐఎంఎల్, కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనాలిసిస్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అంతేకాకుండా గూగుల్ క్లౌడ్ హోస్టెడ్ డిజిటల్ బ్యాడ్జెస్ కూడా వస్తాయి. సో మీరు ఏఐ మీద ఏమైనా ల్యాబ్ కంప్లీట్ చేస్తే మీకు ఏఐ మీద ఒక డిజిటల్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. సో సర్టిఫికేట్ వచ్చింది అనమాట. సో మీరు అది లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు, మీ రెజ్యూమ్స్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ ల్యాబ్స్ చేయడం వల్ల మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. మీరు పాయింట్స్ తెచ్చుకోవడం వల్ల మీకు స్వాగ్స్ అంటే గిఫ్ట్స్ అనేవి కొన్ని అన్లాక్ అవుతాయి అన్నమాట. సో అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు, వాళ్ళు ఏంటి, ఏం యూజు అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు ఇది నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే చూద్దాం. గూగుల్ వర్క్ స్పేస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఎలాంటి టూల్స్ అంటే జీమెయిల్, గూగుల్ డ్రైవ్, డాక్స్, షీట్స్, స్లైడ్స్, వీటి మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అంతేకాకుండా క్లౌడ్ బేసిక్స్ కూడా మీకు వస్తాయి. క్లౌడ్ కంప్యూటింగ్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంతేకాకుండా మీరు ల్యాబ్స్ చేయడం వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా వస్తుంది. సో రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ లెర్నింగ్, మీకు ఇది అంటే ఒక పర్టిక్యులర్ టైమేనా అంటే కాదు. సో రోజులో ఒక 2 అవర్స్ మ్యాక్సిమం అని చెప్పుకోవాలి. సో ఒక 2 అవర్స్ మీరు స్పెండ్ చేస్తే ఈజీగా మీ ల్యాబ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. డైలీ ల్యాబ్ లిమిట్స్ ఉంటుందా అంటే ఇన్ని చెయ్యాలి పర్టికులర్గా అంటే ఏమీ ఉండదు. సో నెక్స్ట్, ఈ ల్యాబ్స్ చేయడం వల్ల మీకు రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ కూడా వస్తుంది. ఎలా అంటే మీరు ఆర్కేడ్ పాయింట్స్ని గెలుచుకుంటే మీకు స్వాగ్స్ అయితే వస్తాయి. అంతేకాకుండా మీకు వీటి వల్ల కొన్ని బ్యాడ్జెస్ మీన్స్ సర్టిఫికేట్స్ వస్తాయి. సో అవి మీరు మీ రెజ్యూమ్లో కానీ లింక్డ్ఇన్లో కానీ పెట్టుకోవచ్చు. సో మీకు మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. మరి అసలు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, దీనికి ఏమైనా రిక్వైర్మెంట్ పర్టికులర్గా ఏమైనా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. స్టూడెంట్స్ వచ్చి మినిమం అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఉండాలి. సో రీసెంట్గా మీరు కంప్లీట్ చేసినా పర్లేదు, మీరు ఇప్పుడు స్టడీలో ఉన్నా పర్లేదు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ వర్క్ చేసుకుంటూ కూడా మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటి ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు అంటే చూడండి, మీరు స్కిల్ని అయితే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ డిమాండ్లో ఉన్న టూల్స్, టెక్నాలజీస్ మీరు నేర్చుకోవచ్చు. సో వీటి వల్ల మీకు సర్టిఫికేషన్స్ వస్తాయి, మీ రెజ్యూమ్లో వెయిటేజ్ అనేది పెరిగిద్ది. నెక్స్ట్, మిమ్మల్ని మెంటర్ చేయడానికి కొంతమంది ఉంటారు వాట్సాప్ గ్రూప్లో. సో ఆ గ్రూప్లో మీకు తెలిసిన ఐడియాస్ కూడా మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ఇన్ డిమాండ్లో ఉన్న స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీకు రెజ్యూమ్లో వెయిట్ పెరిగిద్ది. సో మీకు జాబ్ ఆపర్చునిటీస్లో కూడా మ్యాక్సిమం మీకు హెల్ప్ అయ్యిద్ది. సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ప్రోగ్రామ్ గురించి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.